10 నెలల్లో రోజుకి 70 నేరాలు జరుగుతున్నాయి. అంటే గంటకు 3 నుంచి 4 జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అది వాళ్ళు ఇచ్చిన అధికారిక డేటా ప్రకారమే నేను చెప్తున్నాను అధ్యక్ష. స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజ్కి వెళ్ళే పిల్లల మీద, అలాగే తీసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళ మీద, ఈవెన్ ఆర్టీసీ బస్సుల్లో పనిచేసే కండక్టర్ల మీద కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వం అధికారిక డేటా ఇచ్చింది అధ్యక్ష. దాని ప్రకారం చెప్తాను, అక్టోబర్ 31 నాటికి రోజుకి 50 మంది మహిళల మీద, బాలికల మీద ఇలాంటి నేరాలు జరిగితే ఇప్పుడు జనవరి 31 నాటికి అవి రోజుకి 70 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. మనం చూసాం కృష్ణా జిల్లాలో అయితే గన్నవరం మండలంలో అధ్యక్ష ఒక 14 ఏళ్ల మైనర్ బాలికని 4 రోజులు సామూహిక అత్యాచారం అధ్యక్ష. చాలా దారుణం. ఈ రోజు పేపర్లో వచ్చింది అధ్యక్ష, చూడండి ఎంత దారుణంగా జరిగిందో. ఇందాకే మేడం గారు గన్నవరం పోలీస్ కేసు విషయంలో అమ్మాయి మీద రేప్ జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగింది అన్నారు అధ్యక్ష. యాక్చువల్ గా మాకు వచ్చింది మిస్సింగ్ కేసు అధ్యక్ష. అది ఆ మిస్సింగ్ కేసును ఛేదించడానికి ఎస్పీ కృష్ణ సుమారుగా చుట్టుపక్కల విజయవాడ వరకు కూడా కోఆర్డినేట్ చేసుకుని డ్రోన్స్ ని పంపించుకొని, సీసీ కెమెరాస్ పంపించుకొని, మొత్తం అంతా ప్రతి పోలీస్ స్టేషన్ లోని కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ పంపించుకుంటే తర్వాత 3 డేస్ తర్వాత మేమే ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చి సబ్మిట్ చేసే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మేము కమిట్మెంట్ తో పనిచేస్తున్నాం. మేము కమిట్మెంట్ తోని నిందితుల్ని 24 గంటల లోపే మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం అధ్యక్ష శిక్షల గురించి మాట్లాడారు. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎంతమందికి శిక్ష పడింది, ఇప్పుడు ఎంతమందికి శిక్ష పడింది చర్చకు నేను సిద్ధం అధ్యక్ష. విత్ ఇన్ 3 months లో సుమారుగా 3 కేసుల్లో, మొన్న పోక్సో కేసులు అధ్యక్ష 3 కేసుల్లో విజయనగరం జిల్లాలో 25 సంవత్సరాలు శిక్ష పడే పరిస్థితులు తీసుకొచ్చారంటే అది మా చిత్తశుద్ధం చెప్తున్నా అధ్యక్ష. ఇటు ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళిద్దరూ కలిసి పనిచేసి 3.5 సంవత్సరాల ఆడబిడ్డని అత్యాచారం జరిగితే, అత్యాచారం జరిగిన 3 నెలల కాలంలోనే నిందితుడికి 25 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. తప్పు ఒకసారి మీరు అది నిజమో కాదు మీరు అబ్జర్వ్ చేసుకోండి. అంటే ఈ రోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేస్తుంది అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, ఈ రోజు మేము మాట్లాడిన మాటల్ని వక్రీకరించి మాట్లాడటమా ఇవన్నీ పక్కన పెట్టదు అధ్యక్ష. ఈ రోజు సాక్షిలోనే ఆ రోజు ఒక ఆర్టికల్ వచ్చింది అధ్యక్ష. నేను ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాను. ఆడబిడ్డల మీద 3 గంటలకు ఒక అత్యాచారం. నేనేమంటానంటే 3 గంటలకు అత్యాచారం జరుగుతుందన్నట్టు లాస్ట్ గవర్నమెంట్ లో జరిగింది 5 జరుగుతున్నాయే. నీకు రాసే దమ్ము ఉంటే అది కూడా రాయాలి కదా. ఇప్పుడు తగ్గినాయి అని చెప్పాలి కదా. కనీసం ఆడబిడ్డకు ధైర్యం వస్తుంది కదా. అంటే ఒక పత్రిక నడుపుతున్నవాడు కూడా రాజకీయం చేసుకుని ఉంటే ఆడపిల్లల మీద ఎలాగా జరుగుతుంది అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఈ డిపార్ట్మెంట్ నేనంటే ఉన్న మా సభ్యుల్ని, అదేవిధంగా అందరి సభ్యుల్ని కోరుకుంటున్నా, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్క దగ్గర కూడా ఇందాక మేడం చెప్పారు గాంజాయి మద్యం విపరీతంగా పెరిగిపోయిందని. నేను కాంట్రవర్సీ కాదు, నేను క్లియర్ గా చెప్తున్నా. లాస్ట్ గవర్నమెంట్ లో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి బూమ్ బూమ్ లాంటి ఎన్నో నాసిరకమైన మద్యాలు తీసుకొచ్చి చాలా మంది జీవితాలతో ఆడుకున్న పరిస్థితి. ఈ రోజు నేను అక్కడికే వస్తున్నాను తమ్ముడు, అక్కడికే వస్తున్నా. మద్యం ఈ రోజు ఏ రేపు ఆడుతుందని మాట్లాడుతున్నారు. మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. గాంజా విషయంలో మీ గవర్నమెంట్ చేయలేని పని ఈ రోజు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుని, లీగల్ ఏర్పాటు చేసుకొని సుమారుగా కల్టివేషన్ కూడా చాలా మట్టుకు తగ్గించి ఈ రోజు రవాణాన్ని కూడా కట్టుదిట్టం చేసి డ్రగ్స్ ని, గాంజాని కూడా అదుపులో పెట్టే పరిస్థితి ఈ రోజు మా గవర్నమెంట్ ఉంది. మళ్ళీ మహిళల రక్షణ పట్ల చిత్తశుద్ధి ఉన్నది ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కే.